మా వాళ్ళు ఇదంతా చిక్కుడుకాయ పెట్టారు, మొత్తం చిక్కుడు తోటనే. అటు పైన మిరప చెట్లు పెట్టారు, మొత్తం ఖరాబ్ అయినాయి. కొంత మందు కొట్టిస్తుండగా మా అన్నాడు మందు కలుపుతుండు. ఇక మా వదిన ఇక చిక్కుడుకాయ తెంపుతుంది. వ్యవసాయం చేసిందంటే ఏం లాభం లేదు. రోజుకు ఒక సంచి తెంపుతారు కానీ అది ఆడికి పోతే కిలోకి 40 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు అంటారు. కిలో చొప్పున పావు కిలో చొప్పున 20 రూపాయల కన్నా పోతలేదు, తక్కువ రేటుకి పోతుంది. సంచి నింపిన మడ పెట్టొచ్చిన చెట్ల కింద సంచులు ఉన్నాయో. అయ్యో మస్తు ఖాత కాసింది, ఏం లాభం లేదు వ్యవసాయం మీద. మొత్తం మీద అంతా చిక్కుడు తోటనే, చేనుకాడ చిక్కుడుకాయ, మిరప చెట్లు, కొత్తిమీర, మెంతి. ఎట్లా పోతుందమ్మా కూరగాయలు? చిక్కుడుకాయ ఎట్లా పోతుంది? ఎట్లా కిలో పోతుంది చిక్కుడుకాయ? ఎట్లా కిలో పోతుంది కూరగాయలమ్మా? ఎట్లా కిలో పోతుంది? ఏం కూర, ఏం తెంపుడు, ఏం మోసుడు. మోసుకపోయిన కూలి పడతలేదు, తెంపిన కూలి పడతలేదు. అంతే అంట. ఆడికి పోతే అంగట్లోకి పోతే 20 రూపాయల కిలో, 30 రూపాయల కిలో ఇస్తావా, 20 రూపాయల కిలో ఇస్తావా అంటారు రైతులు. రైతుని ఆలోచించిన వాళ్ళు లేరు. ఏమేమి సమయం ఏం కథలు, ఏం లాభం లేదంట. సరిపోతున్నాయి, కై కిలోలకు సరిపోతున్నాయి. సార్ రోజు కూలి పెడితే ఎంత పడుతుంది కూలి వాళ్ళకి తెంపనీకి? రోజు 500 రూపాయలు కూలి పెడితే పొద్దున్న దాకా తెంపితే సంచడి కాయ తెంపరు. ఇది ఏడొక కాయ లేదు. దోమ, పురుగు కొట్టేటి మందులు కొట్టుడు, ఏం లాభం లేదంట. లాభం లేకుంటున్నది. వ్యవసాయం చేస్తే ఏం లాభం లేదు. రైతు కట్టమే వాళ్ళు ఆలోచిస్తలేదు. మేము చిక్కుడుకాయ పంట పెట్టుకుంటే మంచిగా ఉంటుందేమో అని మేము అనుకుంటున్నాం. ఏం పెడితే గిట్లున్నది అంటే ఇక ఫలితమే కానీ ఇప్పుడు రేట్లు లేవు. రైతును ఆలోచిస్తలేరు. పోగానే మార్కెట్ పోగానే తక్కువ రేట్ అడుగుతారా? ఏమాయమ్మా పండించిన వాళ్ళే కదమ్మా, అగ్గోయిండ్రి అంటారు. ఎంత కష్టపడుతున్నాం తెలియదు జనానికి. ఇక దీనికి మందు ఏంది, పురుగు ఏంది, ఇక దోమ ఏంది. 15 వారం రోజులకు మందు కొడుతూనే ఉండాలి, వారం రోజులకు మందు కొడుతూనే ఉండాలి. ఒక మగ మనిషి కైకి పెడితే 1000 రూపాయలు మందు కొట్టడానికి, ఆడోళ్ళకి 500. మార్కెట్లోకి అయితే ఏం లేదు. చిక్కుడుకాయ ఒక 1/2 ఎకరం పెట్టిరు, మిరప తోట ఒక 1/2 ఎకరం పెట్టిరా? మిరప తోట 1/2 ఎకరం పెడితే మొత్తం పోయింది. లాసే. అందులో ఏం లేదు. చెట్లన్నీ ఎండిపోయినాయి. చెట్లన్నీ చచ్చిపోయింది. అంత రోగం వచ్చింది, మందులు కొట్టి ఇప్పటికి 40,000 రూపాయలు అయినాయి మందులకి. మొత్తం పోయినాయి. ఇక మళ్ళీ ఏదన్నా పెట్టాలని ప్రయత్నిస్తున్నాము. దేవుడు ఏం చేస్తాడు. ఇంతకుముందుకు సంచి తెంపినా? ఒక సంచి తెంపినా.